వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ బ్రహ్మయుగం. చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. నిజంగా నాకైతే బాగా నచ్చింది. సో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. అది ఏంటి అనేది మాత్రం లాస్ట్లో చెప్తాను. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే మమ్ముట్టి గారు నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారు. అసలు నిజంగా నాకు ఆయన మూవీస్లో దళపతి అని చెప్పి ఒక మూవీ ఉంది రజనీకాంత్ గారితో. ఒక మూవీ అయితే చాలా పెద్ద హిట్ అయితే సాధించింది అప్పట్లో. సో ఆ మూవీ చూసిన తర్వాత నిజంగా అసలు మమ్ముట్టి గారి యాక్టింగ్కి నేనైతే ఫిదా అయిపోయాను అనమాట. టీవీలో మొన్న ఈ మధ్య కూడా చూశాను. చిన్నప్పుడు అంతగా తెలియకపోయినప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఆయన యాక్టింగ్. సో ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆయన మూవీస్లో బాగా నచ్చిన మూవీ అయితే ఇదే నాకు. నిజంగా బ్రహ్మయుగం అనేది భ్రమ పుట్టించేలాగే ఉందని చెప్పచ్చు. చాలా బాగుంది. గట్టిగా మాట్లాడితే 5గురు కూడా ఉండరనమాట మూవీలో. అలాంటిది ఆ కొద్ది మందితోనే హిట్ కొట్టారని చెప్పొచ్చు డైరెక్టర్ అయితే మాత్రం. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. చాలామందికి ఏంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉండాలి, అంటే గుద్దితే నలుగురు ఎగిరిపోవాలి, లేదు అంటే ఐటమ్ సాంగ్స్, ఇవన్నీ కాకుండా ఒక స్పెషల్ యూనిక్ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఈ మూవీని. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఇంకా స్టోరీలోకి వెళ్తే కనుక ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరు ఫ్రెండ్స్ దారి తప్పిపోయి అడవిలో ఉండాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే ఒక చోట మంట పెట్టుకొని ఇద్దరు పడుకొని ఉంటారు. అలాంటి టైంలో మధ్యరాత్రిలో ఒక ఫ్రెండ్ లెగిసి చూస్తే తన ఫ్రెండ్ కనబడ్డానమాట. ఏంటి అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ అలా స్టన్ అయిపోయి నుంచొని ఉంటాడు. ఏంట్రా అలా నుంచున్నా ఏంట్రా అంటే ఒక చెట్టు వంక చూస్తూ ఉంటాడు అనమాట. సో ఈ ఫ్రెండ్ కూడా ఏంటి వీడు అటు చూస్తున్నాడు అని చెప్పి ఆ చెట్టు వంక చూస్తాడు. సో ఆ చెట్టు పక్క నుంచి నడుచుకుంటూ స్పిరిట్ వస్తుంది. అది మాత్రం స్పిరిట్ అంటే ప్రభాస్ గారి సినిమా కాదు, అదేనండి డెవిల్స్ ఇలా అంటారు కదా. సో ఆ టైప్ అనమాట, దయ్యం ఆ టైపు. సో బయటకు వస్తుంది, వచ్చి తన ఫ్రెండ్ని అలాగే హగ్ చేసుకుంటుంది. ఇతను వాళ్ళ ఫ్రెండ్ని పిలిచేటప్పుడు ఈయన సీరియస్గా చూస్తుంది అనమాట. అక్కడ పరిగెడితే కట్ చేస్తే మమ్ముట్టి గారి ఇంట్లో ఉంటాడనమాట. సో అంటే జస్ట్ మీకు ఇలా ఉంటుంది అని మాత్రమే చెప్పాను, ఇదేం స్పాయిలర్ కాదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాడుబడ్డ ఇల్లులా ఉంటుంది, అందులో మమ్ముట్టి గారు ఉంటారనమాట. సో ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండడానికి మమ్ముట్టి గారు ఒప్పుకోవటము, తర్వాత ట్విస్ట్ మీద ట్విస్ట్ అనమాట. మనకి మామూలుగా ఉండదు మూవీ అయితే మాత్రం. సో చాలా బాగా తీశారని చెప్పొచ్చు. ఒక అడవిలోనే మొత్తం, అంటే అడవి సెట్ ఆ టైప్లో అయితే ఉంటుంది కదా. సో అలా అయితే మొత్తం ఆ అడవిలోనే కంప్లీట్ చేసేస్తారు. కానీ చాలా బాగుంది మూవీ. అలాగే మమ్ముట్టి గారు ఉంటారు, కానీ ఉన్నది మమ్ముట్టి గారు కాదు. అలాగే తన ఫ్రెండ్ని కోల్పోయి ఒక అతను వస్తాడు కదా. సో క్లైమాక్స్లో అతను ఉంటాడు, కానీ అతను కాదు. సో ఇదే మూవీ చాలా బాగుంది, అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. సో ఎవరైతే కొంచెం థ్రిల్లింగ్గా హర్రర్గా ఉండే మూవీస్ ఇష్టపడుతూ ఉంటారో, అలాగే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. కమర్షియల్ ఆస్పెక్ట్సే ఉండాలి, మాకు మూవీ అంతా కమర్షియల్గా భారీ హీరోలు హీరోయిన్లు ఇవన్నీ కావాలి, స్టంట్స్ ఫైట్స్ అంటే మాత్రం అదే ఉండదు మూవీలో, ముందే చెప్తున్నాను. కానీ ఒక ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది అనమాట. సో చాలా బాగుంది. ఆ డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సగం భయపెట్టేస్తారు జనాలని, అలా అయితే తీశారనమాట. సో మ్యూజిక్ నెమ్మదిగా స్టార్ట్ అవుతూ మనకు కూడా టెన్షన్ పుట్టించేలా అయితే ఉంటుంది. గ్రిప్పింగ్గా ఉంది డైరెక్షన్, అంటే ఇంటెలిజెంట్ డైరెక్షన్ అంటారు కదా. సో అలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు. సో బాగుంది మూవీ అయితే మాత్రం. ఇప్పుడున్న టెక్నాలజీస్ ఇవన్నీ కాదు, ఓల్డ్ టైమ్ స్టోరీ అనమాట. సో అందుకనే మనకి బ్లాక్ అండ్ వైట్ థీమ్లోనే ఉంటుంది మూవీ అంతా కూడా. సో మూవీకి ప్రాణం పోసింది అంటే మాత్రం మమ్ముట్టి గారే. ఈ వయసులో కూడా ఆయన ఎగిరి మరీ కొట్టేస్తూ ఉన్నారనమాట. సో చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. చూడకపోతే కనుక ఒకసారి ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. ఇంతకీ ఆ ఫన్నీ ఏంటి అంటే కనుక మేము ప్రీమియర్ బుక్ చేసుకున్నాం టికెట్స్. సో ప్రీమియర్ టికెట్స్ అంటే తెలిసిందే కదా, మనకి ముందు రోజు నైట్ షో ఉంటుంది. ఏం చేస్తాం, మామూలుగా ఏ సీట్ కావాలి ఏంటి అనేది బుక్ చేసుకుంటాం. కాకపోతే అక్కడ జరిగిన వెరైటీ ఏంటి అంటే మాత్రం అది మలయాళంలో ఉంది. అది మేము చూసుకోకుండా బుక్ చేసుకున్నాం అనమాట. కానీ అప్పటికి వెళ్ళాము, కాకపోతే మూవీలో కంటెంట్ ఉంటే ఏ లాంగ్వేజ్ అయినా ఇబ్బంది ఉండదు అన్నట్టు అయితే ప్రూవ్ చేసింది మూవీ మాత్రం. చాలా బాగుంది. మలయాళం అయినప్పటికీ కూడా మాకైతే కంటెంట్ అర్థమైంది. సో చాలా బాగుంది మూవీ. సో మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ చేయండి. సో ఇది నా రివ్యూ. నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.